హరహర మహాదేవ సత్రసాల మల్లయ్య స్వామి. ఇక్కడ 2002లో ఈ సత్రం సుగాలిబార్ లంబాడిబార్ బంజారా సత్రం స్థలం అప్పుడు జట్టిపాలెం పెద్దలు రామావతు పరిషా నాయకు, బాణావతు ఊద్యా నాయకు, కొర్రా బుగ్గ నాయకు, కొర్రా ముత్యాలు, ఇంకా కొంతమంది పెద్దలందరూ కలిసి భీలా నాయకు, ఇంకా కొంతమంది కలిసి ఇక్కడ వచ్చి చెట్లలోనే 2 సంవత్సరాలు పులిహారం పెట్టారు. తర్వాత వాళ్ళు వల్లగాక డబ్బులు రాక వాళ్ళు మానేసుకోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళా 2016లో ఉడితే భీలా నాయకు కుమారుడు తులసా నాయకు, ఉడితే మంగళ నాయకు నాతో సంప్రదించి మేమందరము కలిసి ఈ అడవిలో ఇక్కడే కూర్చొని అన్ని గ్రామాలను పిలిపించి సత్రం కడదామని నిర్ణయించుకొని ఆ రోజు భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్మెంట్ చేసి మొట్టమొదటిసారిగా నేనే ₹1,00,000 విరాళాలను ఈ అడవిలో ఉన్న సత్రం స్థలంలో ఈ స్థలంలో ఇవ్వటం జరిగినది. అప్పటి నుంచి కొంచెం అభివృద్ధి చేసుకుంటూ 2019 నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతూ భోజనాలు 7 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మహాశివరాత్రి పండుగ నాడు భోజనాలు పెట్టడము జరుగుతున్నది. ఆ తర్వాత ఉడితే తులసా నాయకు ప్రెసిడెంట్ సచివాలయంలో జాబ్ రావటం వలన గుంటూరు వెళ్ళిపోయి చేయటం వలన దీన్ని అభివృద్ధి చేయలేకపోయినందున నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి పూర్తి బాధ్యతలు నాకు అప్పగించినారు. అందుకని అప్పటి నుంచి నేను 2 రాష్ట్రాలు తిరుగుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ సుగాలిబార్ లంబాడిబార్ బంజారా అన్నదాన సత్రము అభివృద్ధి కొరకు పాటుపడుతూ గత 3 సంవత్సరాల నుంచి అహోరాత్రులు తిరుగుతూ ఇందులో నా సతీమణి పద్మావతి కూడా నాకు సహకరించి అభివృద్ధి చెందాలని పాటుపడాలా అని నాకు ప్రోత్సహించటం వలన నా సతీమణి కోరిక మేరకు నేను రాత్రిలో తిరిగి అభివృద్ధికి పాటుపడుతున్నాను. అయితే ఈ సత్రములో మొత్తం విరాళముగా 10 లక్షలు జాతీయ సత్రానికి ఇవ్వాలని మేము ఆర్జీ 5 లక్షలు ఇంకా పూర్తి కాలేదు, పూర్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ గది కూడా సత్రం ఉందని నేను కట్టాలన్నప్పుడు బంధువులు కూడా కొంతమంది ఇందులో మేము కూడా భాగస్వామ్యాలు అవుతామని నాకు చెప్పటం వల్ల వారి సపాట్ గంగాధర్ అసిస్టెంట్ ల్యాబ్ హైదరాబాద్ వారు మా ఈశాని గడికి ₹1,00,000 విరాళాలు. మా కోడలుడు కుమారుడు సురేష్ రమావత్ ₹1,00,000 విరాళం ఇచ్చారు. ఆయన హైదరాబాద్లో ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మా కుమార్తె డాక్టర్ ప్రియాంక ₹1,16 విరాళం ఇచ్చినారు. ఈ విధంగా కొంతమంది చాలా మంది బాలాజీ నాయకు నల్లగొండ అసిస్టెంట్ కమాండెంట్ రిటైర్డ్ వారు కూడా ₹1,00,000 మొన్న పండగకు వచ్చి ప్రారంభించారు. ఈ విధంగా అట్లా ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు, 50,000 ఇచ్చిన రిటైర్డ్ డిఐజీ మోతీలాల్ ఆయన ఫోన్ చేస్తే 50,000 పంపే చేసినారు. నా అచీవ్మెంట్ లక్ష్మీ నాయక్ ఎస్పీ లక్ష్మీ ఐపీఎస్ ఎస్పీ గారు రిటైర్డ్ కర్నూలు ఆయన ఇంటికి పోతే ఆయన ఇంట్లో నన్ను ఉంచుకొని ₹50 విరాళం వారు కూడా ఇచ్చినారు. అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ మోహన్